చూడండి ఫ్రెండ్స్, పైకి ఎక్క అయితే కోస్తున్నాడు చిన్న బాబు. ఇదిగోండి మాడబిడ్డ అయితే కోసింది. ఇప్పుడు వరకు ఇవన్నీ మండలు కోసింది. తర్వాత కూర్చొని స్లోగా కట్ చేయొచ్చులే అని అబ్బాయి మేకలు కాసుకోవడానికి వచ్చాడు. యాక్చువల్గా అదిగోండి మేకలు అక్కడ మేస్తూ ఉన్నాయి, కనిపించినాయా స్లోగా. ఇది మొత్తం చాలా అంటే చాలా పెద్ద అడవి అనమాట. సుమారుగా ఒక 50 ఎకరాస్ వరకు అయితే ఉండిద్ది అనుకుంటున్నాను నేనైతే. అంత పెద్దదిగా ఉంది. అసలు ఇంకా ఎండింగ్ ఎక్కడుందో నాకైతే తెలీదు. ఇదిగోండి అబ్బాయి చూడండి కట్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి, ఒక 7-8 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా. ఇదిగోండి మళ్ళీ మా ఆడబిడ్డ కూడా లోపలికి అయితే వెళ్ళింది. లోపలికి వెళ్ళి కోస్తుంది. అదిగో ఎక్కింది చెట్టు, చూసారా. నాకైతే భయంగా ఉంది. వీటిని ముళ్ళులు ఉన్నాయి కట్ చేయడానికి. కర్రీ చేస్తారంట, చట్నీస్లో వేసుకుంటారంట. టేస్ట్ అయితే కొంచెం ఒగరొగరుగా ఉంది, నాకు నచ్చలేదు. కానీ వీళ్ళైతే బాగుంది అని తింటున్నారు. ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయంట. విటమిన్స్ కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పేసి వీళ్ళైతే ఇవి ఎక్కడ దొరకవు, కొంచెం దూరంగా అడవుల్లో దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ఎలాగో ఆవులను తోలుకొని వచ్చాం కదా, అందుకని అయితే వచ్చామన్నమాట. భయం లేకుండా అసలు ఎక్కాడు చూడండి అబ్బాయి. అదిగోండి పెద్ద మండ కోసాడు, కనిపిస్తుందా. కట్టుబడి భయం వేస్తుంది. దీని లోపలికి వెళ్ళాను ఫస్ట్ టైము. అసలు భయం లేకుండా ఎక్కేసింది చూడండి మాడపాడు చేత. చాలా డేరింగ్ అనమాట అమ్మాయికి. నాకేం భయం వేస్తుంది, ఈ చెట్టులో ఏ పాములు ఉంటాయో ఏ స్నేక్స్ ఉంటాయో అని. అదిగోండి అక్కడ ఒక బాబు ఎక్కాడు, ఇక్కడైతే మాడపాడు చెక్కింది. అవిగోండి మేకలు కాస్తానికి అయితే వచ్చారు. ఇంకొక అబ్బాయి ఇద్దరు వచ్చారు. ఈ స్టేట్లో చిన్న చిన్న పిల్లలకు కూడా అసలు భయం ఉండదండి. అంత దూరమైన అడవుల్లో కూడా వెళ్ళిపోతారు వీళ్ళు. ఈరోజు వీడియోస్ కోసం అయితే మొత్తానికైతే అడవుల్లోకి వచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంత కష్టపడుతున్నాను, కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.